హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మనం చాలా సిరీస్ చేస్తాం. దాదాపు 200 పైనే ఉన్న రియల్ భూములు ఎపిసోడ్స్. మీరు కంటిన్యూయింగ్. మీ స్పందనకి చాలా సంతోషం. ఇలాగే స్పందిస్తుండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాం. మీకు ఏవైనా వేరే స్పెసిఫిక్ టాపిక్లో వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దాన్ని కూడా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ తేవడం అనేది మా ఇంటెన్షన్, మా అంబిషన్. అండ్ బయ్యర్స్ని, సెల్లర్స్ని అందరినీ ప్రొటెక్ట్ చేయాలనేది ఉద్దేశం. సో ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు ఎలా ఉన్నాయి, రేట్లు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది మాట్లాడదాం. రేట్లు అనేది జనరల్గా నేను చెప్పినట్టు హైదరాబాద్లో లాస్ట్ అక్టోబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుండి కొద్దిగా మందగించింది, అదైతే వాస్తవం. అట్లానే జీరో అయితే అవ్వలేదు. చాలామంది ఏంటంటే కుదేలు అయిపోయింది, మార్కెట్ పడిపోయింది, డమాల్ అంటున్నారు. కొంతవరకు కరెక్టే, కానీ మొత్తం కరెక్ట్ కాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పటికీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రోటీ కపడా ఆర్ మకాన్, తిండి బట్ట గూడు. రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి మనం చూసుకుంటే కనుక అడ్వాంటేజ్ ఏంటంటే, రిక్వైర్మెంట్ ఏంటంటే మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి భర్త భార్య రావాలి పెళ్ళికి, అదేవిధంగా మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచిగా పిల్లలు ఉండాలి. ఈ 5-6 థింగ్స్ అనేది ప్రతి ఫ్యామిలీకి కూడా కామన్ ఫ్యాక్టర్. ఈ 6 లేకపోతే కష్టం. మనిషి అన్న తర్వాత, పుట్టిన తర్వాత ఈ భూమి మీద పోయేలే మనకంటూ ఒక ఇల్లు. ఎందుకంటే ఇల్లు ఉంటే చాలా టెన్షన్ తగ్గుతాయి. ఇల్లు లేకపోతే ఎప్పుడైనా ఓనర్కి రెంట్ అయిపోతే రోడ్డు మీద పడేస్తాడు మనం. అదే మనం 100 అడుగులు 50 గజాలు, 100 గజాలు, 200 ఎంత వీలేదు అంత. అందుకనే రియల్ ఎస్టేట్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ కొనుక్కోవాలి. ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ టఫే, బట్ ప్లాట్ అనేది చాలా ఈజీ. అట్లీస్ట్ 100 గజాలు ఉన్నా మన ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, 2-3 ఫ్లోర్లు. అదేవిధంగా 200-300 ఉంటే మంచి. ప్రతి ఒక్కరు కూడా వెనకేసుకొని డబ్బులు ప్లాట్లో పెట్టాలనుకుంటారు. ఇంకొద్ది డబ్బులు ఉన్నారు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్తారు, ఇంకా ఉంటే ఒక ఫ్లాట్కి వెళ్తారు. ఈ మూడిట్లో తర్వాత లగ్జరీ సైడ్ అనేది ఫామ్ హౌసెస్. అంటే ఫామ్ హౌస్ లగ్జరీ వీకెండ్ హోమ్స్ లాగా. మన రిసార్ట్కి వెళ్ళే బదులు, హోటల్స్కి వెళ్ళే బదులు మన ఓన్ ఫామ్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు. చూసుకుంటే మొయినాబాద్, కూచేవాళ్ళు ఆ సైడ్ చాలా వరకు 111 ప్లేస్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి. సో ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే, బెంగళూరు హైవే బాగా మార్కెట్లో పుషింగ్ ఉంది, ముంబై హైవే ఉంది. తర్వాత ఇప్పుడు సౌత్లో కొద్దిగా ముందు పికప్, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, పికప్ అవుతుంది. అట్లానే వికారాబాద్ హైవే, ఈ 4 హైవేలు కూడా బాగున్నాయి. ఈస్ట్ సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, కొంపల్లి హైవే, ఇవన్నీ కూడా కొద్దిగా టైం పడుతుంది. అవి కూడా కొద్ది యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే, పెట్టుకునే వాళ్ళు మీ రిక్వైర్మెంట్ ఏంటి, నేను చాలామంది చెప్తాను. రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, ఇట్లా ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, బ్రోకరేజ్ ఉంది, అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా మనం శిక్షణ ఇస్తున్నాం అన్నిట్లో. అట్లానే సర్వీసెస్ కూడా. నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ ఉండవండి, బట్ నాకు ఎవరికైనా సపోర్ట్ కావాలంటే నా దగ్గర ట్రైన్ అండ్ ఏజెంట్స్ చేసుకుంటారు. డిఫరెంట్ హైవేల్లో, అటు ముంబై హైవే కానీ, ఇటు బెంగళూరు హైవే కానీ, అటు వికారాబాద్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, రకరకాల ఏజెంట్ ఒక్కొక్క రోడ్లో స్పెషలైజ్. నా దగ్గర ఉన్నదంటే ఒకే ఏజెంట్ అన్ని ఏరియాలు చేయడం, చేస్తే చేయలేం, ఇట్ డజంట్ వర్కౌట్. సో ఒక్కొక్క ఏరియాలో 2-3 ఏజెంట్స్ స్పెసిఫిక్గా అదే రోడ్డు ఫోకస్ చేస్తారు. లెఫ్ట్ టు రైట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈచ్ లైన్ మన జైరాబాద్ కానీ, వికారాబాద్ కానీ, శ్రీశైలం హైవే కానీ, అక్కడ కడతా, లమంగల్ అంత దాకా వెళ్ళిపోయాయి. అంటే 100 కిలోమీటర్ ఉంటుంది ఒక రైడ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ వన్ ఏజెంట్. సో స్పెషలైజ్ ఏజెంట్స్ ఇన్ ద స్పెషలైజ్ ఏరియా, ఇన్ ద స్పెషలైజ్ సెగ్మెంట్. ప్లాట్లు చేసేవారు ఫ్లాట్లు చేయరు, ఫ్లాట్లు చేసేవారు విల్లా చేయరు. 3 చేయడం అనేది అంటే టీం ఉంటే తప్ప ఉండదు. సో దానివల్ల ఇప్పుడు రేట్లు అనేది బెంగళూరు హైవేలో మీరు చూసుకుంటే 25-35 వేలు పర్ యార్డ్ రోడ్ సైడ్, మెయిన్ హైవే ఫేసింగ్ ఆర్ హైవేకి చాలా దగ్గరలో, 100-200-300 మీటర్లో. అదేవిధంగా ముంబైలోకి వెళ్తే ఆల్మోస్ట్ 25,000-40,000 ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ సైడ్ ఎందుకు చెప్తుంటే, మీకు నిజంగా గేటెడ్ కమ్యూనిటీలో అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తుంది. మోర్ అండ్ మోర్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఇది చూస్తాం. మేము ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు వి విల్ సీ ఆ పర్టికులర్ బయ్యర్ రిక్వైర్మెంట్ ఏంటి, దేనికోసం కొనుక్కుంటున్నాడు, ఎంతకాలానికి కొనుక్కుంటున్నాడు, ఏ బడ్జెట్లో చూస్తున్నాడు, ఏ టైప్ ఆఫ్ సెగ్మెంట్ చూస్తున్నాడు, ఇవన్నీ కూడా క్లారిటీగా 25-30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ కాన్సర్ చేసి అనలైజ్ చేసి చెప్తాం. ఏదో గుడ్డుగా వచ్చేటి ఇక్కడ కొని అట్లా చెప్పాం. వీ గివ్ ద లాజిక్. ఈ ఏరియాలో ఎందుకు కొనాలి, ఇక్కడ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది, ప్రైవేట్ రేట్ ఎంత ఉంది, మీరు ఇప్పుడు కొంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎప్పుడు ఎంత అవుతుంది రెట్టింపు, మెయిన్ రోడ్ సైడ్ కొనుక్కుంటే ఎట్లా, ఇండివిజువల్ ప్లాట్ కొనుక్కుంటే ఎట్లా, రోడ్డుకి 5 కిలోమీటర్ దూరం అంతా, రోడ్డుకి 10 కిలోమీటర్ దూరం అంతా, ఇవన్నీ కూడా చూసుకొని చెప్తాం. సో అందుకని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మేము చూసే మెయిన్ పాయింట్ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్,
రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, లొకేషన్ డెవలప్మెంట్స్, అవి పాయింట్స్ మినిమం దృష్టిలో పెట్టుకొని మీరు సజెస్ట్ చేస్తాను. నేను అప్రిషియేషన్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి జస్ట్ ఫర్ అప్రిషియేషన్ కొనుక్కుంటారు, లాంగ్ టర్మ్ మెజర్. ఒకటి ట్రేడింగ్, ఒకటి క్యాపిటల్ కన్జంప్షన్, సో ఒకటి రెంటల్ ఇన్కమ్. అంటే ఈ 4-5 రకాల్లో మనం చూసి ఏ రకంకి మీరు సూట్ అవుతారు. కొంతమంది ఫస్ట్ హౌస్ అయితే ఒక పర్పస్ ఉంటుంది, సెకండ్ హౌస్ అయితే సెకండ్ పర్పస్, థర్డ్ హౌస్ అయితే చాలామంది ఫస్ట్ హౌస్ ఉండడానికి, సెకండ్ హౌస్ రెంటల్కి, మూడోది ఫామ్ హౌస్. జనరల్గా ఇలా ఉంది మార్కెట్. అండ్ సెకండ్ హౌస్ బయింగ్ అనేది ప్యాటర్న్ ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు ఒక ఇల్లు ఉండడమే కష్టం, బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అర్నింగ్ పాసిబిలిటీస్, కెపాసిటీ, మనీ పెరుగుతుంది కాబట్టి పీపుల్ ఆర్ ట్రైంగ్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఫర్ ఎంజాయ్మెంట్, దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ ఫామ్. ఈవెన్ 1000 గజాల్లో కట్టుకోవచ్చు, 200 గజాల్లో కట్టుకోవచ్చు. ఈ మధ్య చూసుకుంటే టెంపరీ కంటైనర్స్ వచ్చేసాయి. అంటే ఆఫీస్ పెట్టుకోవడానికి 2-3-4 లక్షల్లో మీకు ఒక పెద్ద గెస్ట్ హౌస్ లాగా చిన్న సింగిల్ బెడ్రూమ్ మీద వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే అది ఎక్కడ పోర్టబుల్ కూడా, అది ఎప్పుడైనా క్యారీ చేయాలి, వేరే దగ్గర తీసుకెళ్ళినా ఈజీ. మాకు ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తే రాదు. సో కొంతమంది పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. సో బట్ ఫామ్ హౌస్ అంటే 111 జీవోలోనో లేదా బఫర్ జోన్ FTL ఉంటుంది, అది మాత్రం కట్టుకోవడానికి 10% వరకే కట్టుకోవచ్చు. పెరి అర్బన్ జోన్లో 25% కట్టుకోవచ్చు. R1, R2, R3, R4లో మీరు మొత్తం యాజ్ పర్ నామ్స్ కట్టుకోవచ్చు. సో రేట్లు ఇప్పుడు అదేవిధంగా మీరు బెంగళూరు హైవే చెప్పాను, ముంబై, వికారాబాద్లో కొద్దిగా అంటే మోకిలా, శంకర్పల్లి దాటిన తర్వాత మేతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, వికారాబాద్ రోడ్లో మీకు 15 నుండి 25 వేలు మెయిన్ రోడ్ బిడ్స్ దొరుకుతున్నాయి. అంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ R1. అదే మీరు ఫామ్ హౌస్కి వెళ్తే మేబీ 8 నుండి 10,000, 9,000, 5,000 నుండి దొరుకుతున్నాయి, డిపెండింగ్ ఆన్ ది కమ్యూనిటీ సైజ్. సో ఇప్పుడు మా దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంది, మా ఎవరో నేను ఒక కంపెనీకి మెంటర్ చేస్తున్నాను. అక్కడ ఏంటంటే దే ఆర్ ఛార్జింగ్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్. అక్కడ ఏంటంటే 2 ఫ్రీ జోన్లో ఉంది. అంటే ఇట్స్ ఏ ఫామ్ ప్లాట్ బట్ యూ కెన్ బిల్డ్ ఏ హౌస్. సో ఇది చాలా తక్కువ సందర్భంలో కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకుని మీరు అదే దాంట్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు, G+1. సో ఆ ఫెసిలిటీస్ అన్నింటిలో ఉండదు. కొన్ని ఏరియాలో ఓన్లీ ఫామ్ హౌస్. ఇక్కడ బీయింగ్ ఏ ఫామ్ ప్లాట్ తక్కువ రేటు, పర్మిషన్ వస్తుంది, మీకు పవరు, వాటర్ అన్నీ వస్తాయి. సో కొంతమంది అది తీసుకుంటారు. NRS ఎక్కువ గ్రీనరీ, 100 acres ప్రాజెక్ట్, అది ఫుల్ గ్రీనరీ ఉంటుంది అండ్ కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ లెస్. కొంతమంది అక్కడ ఏం చేస్తున్నారు, రెంటల్ ఇన్కమ్ కోసం ఒక్కొక్క ప్లాట్ 5 గుంటాస్ ఉంటుంది. 5 గుంటలు అంటే 10 పర్వాలు తీసుకుంటే 50 గుంటాలు, అంటే మోర్ దెన్ ఏకర్. సో దాన్ని ఏం చేస్తారంటే గెస్ట్ హౌస్లో కట్టేసి రెంట్కి ఇచ్చి కొద్దిగా ఇన్కమ్ మీకు పాస్ ఆన్ చేస్తున్నారు. బిల్డర్స్ మెయింటైన్ చేస్తూ మీరు కట్టుకున్న, మీరు వెళ్ళినప్పుడు మీరు ఉండొచ్చు, మీరు లేనప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చేసి వచ్చిన ఇన్కంలో సగం పర్సెంటేజ్ మీకు ఇచ్చి సగం వాళ్ళు తీసుకుంటారు మెయింటెనెన్స్. ఇది లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఎవరైనా స్పేర్ మనీ ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు. లోన్ కూడా వస్తుంది, లోన్ కావాలంటే. సో నేను చెప్పినట్టు రేట్లు చూసుకుంటే మాత్రం ఇది పరిస్థితి. శ్రీశైలం హైవేలో మెయిన్ రోడ్ సైడ్ ఆల్రెడీ 50-60 వేలు ఉంది, దుక్కుగూడ 70-80 వేలు ఉంది. కొత్త ఇంకా కడతాలు అమ్మంగా వెళ్ళిపోతే 10, 20, 15 వేలు అవుతుంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. నా ఫోన్ నెంబర్ 9949579170. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9949579170. థ్యాంక్ యూ.